పెద్దలు కస్తూర్బా గాంధీ స్పెషల్ ఆఫీసర్ ఈశ్వరి మేడం గారికి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆముదాల వెంకటస్వామి గారికి, DCW ఇన్ఛార్జి కోఆర్డినేటర్ అనుష మేడం గారికి, అంగన్వాడీ టీచర్ కవిత మేడం గారికి, అకౌంట్ అసిస్టెంట్ DCW సురేష్ గారికి, మౌనిక మేడం గారికి, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నా తోటి సోదరులు మిత్రులు, నా వేదిక ఉన్నటువంటి నా ప్రతి ఒక్క చెల్లెళ్లకు అక్కలకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ప్రతి బానిసలుగా మారి కుటుంబ ఆర్థిక వ్యవస్థను విచ్చలవిడి చేస్తూ ఎంతో నష్టపోతున్న సంగతి మీకు తెలిసింది. తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా సమస్య వస్తే తెలంగాణ రైతాంగం కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ ఏదైనా వివక్షకు లోనైనప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదివే విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీలో చదివే విద్యార్థులు అందరూ ఉద్యమ పాట బట్టి ఈ రోజు ఉద్యమ పాట బట్టి వీర మరణం కొద్ది ఆ రోజు చరిత్రలో మిగిలిపోయారు. 10 సంవత్సరాల క్రితం నుంచి డ్రగ్స్ బానిసలుగా మారి అదొక ఫ్యాషన్ గా, అదొక వ్యసనాలకు బాగా అలవాటు దానికి ప్రోత్సహిస్తున్నారు. ముందుగా ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు మన యువత చేతుల్లో ఉంది. ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలంటే మన యువకులే కావాలి. కలెక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, IASలుగా, IPSలుగా, IFSలుగా, ప్రజా ప్రతినిధులుగా మీరంతా ఎదగాలంటే మీరంతా చదువుకోవాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మా యువజన కాంగ్రెస్ తోటి మిత్రులను నేను ఉపయోగించి ప్రిన్సిపాల్ మేడం వెంకటస్వామి అనుష మేడం నేను వీళ్ళ ముందు తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నేను పరిచయం చేసిన. మేము ఇప్పుడు మీకు ఈ రోజు డ్రగ్స్ విషయంలో కూడా ఎట్లా నియంత్రించాలి, ఈ యొక్క మాదక ద్రవ్యాల మహమ్మారిని మనం ఈ చీడను ఈ పీడను వదలాలి. ఒకప్పుడు తెలంగాణ పట్టిన చీడను పీడను వదలడానికి ఉద్యమకారులు శ్రీకాంతాచారి, కృష్ణయ్య, యాదయ్య అమరులైన వాళ్ళు చరిత్రలో మిగిలిపోయారు. వాళ్ళ వర్గాలు చేయడంలో ఈ రోజు మనం చేసుకుంటారు. చనిపోయినప్పుడు వాళ్ళ పేరు గుర్తున్నారు. ఎంతో మంది యువకులు డ్రగ్స్ లారీల యాక్సిడెంట్ అయ్యి ఎంతో రూపాయి మన అమ్మ కూలి పనికి పోయి రూపాయి తెచ్చి ఏదో డబ్బులు పెడితే దాని దొంగతనంగా డ్రగ్స్ అలవాటు ఆ రకంగా చేస్తారు. అందుకే మేము ఈరోజు డ్రగ్స్ అనే కార్యక్రమాన్ని పరిచయం చేసినాం. మా అసెంబ్లీ ఏర్పాటు చేస్తాం, మా కోడింగ్ ఏర్పాటు చేస్తాం, పెళ్లి పెడతాం, సెమినార్ పెడతాం, క్విజ్ పెడతాం, రకరకమైన యాక్టివిటీస్ అన్ని స్కూల్లో మేము నిర్వహిస్తాం. అందుకే మీరు గట్టిగా చెప్పాలి, డ్రగ్స్ కి మేము బానిసలం కాము, ఈ తెలంగాణ సమాజానికి మేము ఆదర్శంగా ఉంటాం అని మా అందరికి గట్టిగా చెప్పాలి చెప్పండి. నేనే సలహా ఇచ్చి చేద్దామని నేనే నిర్ణయించి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సలహాలు నేను తీసుకొని మేము ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు వాళ్ళంతా సంసిద్ధమై నా కోసం ముందడుగు చేసినటువంటి మా తోటి సోదరులకు, నా మిత్రులందరికీ మీరు ఈ 4 గోడల మధ్యలో ఉంటారు. మమ్మల్ని బయటికి పంపిస్తలేరు. మీరు బయటికి పోయినా మీరు పర్మిషన్ తీసుకున్నా మేము లోపలికి వచ్చి సమాజాన్ని పరిచయం చేసే బాధ్యతగా మా యూత్